వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబ రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఆస్తుల విషయంలో ఎదురైన వివాదాలు, కోర్టుల్లో వినిపించిన వాదనలు ఇప్పుడు రాజకీయాల్లో మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. ఎన్సీఎల్టీలో పున్నమి కేసులో జగన్ తన తల్లి చెల్లికి చెప్పిన వాదనల ద్వారా తన సంపదపై స్పష్టత ఇచ్చారు. అయితే ఆయన చెప్పిన విధంగా గనక చూస్తే, నా ఆస్తిలో ప్రతి పైసా నేనే సంపాదించుకుంది కాబట్టి తల్లి చెల్లికి వాటాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు జగన్. కేవలం ప్రేమతోనే కొన్ని ఆస్తులను ఎంఓయూ ద్వారా ఇచ్చామని, కానీ తర్వాత తన చెల్లి రాజకీయంగా తనకే వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఆ ప్రేమ చచ్చిపోయిందని, అందుకే ఆ ఎంఓయూ రద్దు చేసుకున్నా అని కూడా చెప్తున్నారు జగన్. మరి జగన్ సంపాదన ఎలా సాగిందనే అంశం ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, న్యాయపరంగా చాలా స్పష్టత పొందింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే ముందు జగన్ ఒక సబ్ కాంట్రాక్టర్ స్థాయిలో వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తనకి పెట్టుబడుల కోసం డబ్బు లేకపోవడంతో రాజశేఖర రెడ్డి హైదరాబాద్లోని ప్రభుత్వ భూమిని విక్రయించడానికి అనుమతిని పొందారు. అప్పట్లో ఆ స్థలం కమర్షియల్ స్థాయిలో అమ్మకానికి ప్రభుత్వ అనుమతి అవసరం ఉండటంతో జగన్ రాజకీయ ప్రభావం పొందిన తర్వాత సండూర్ పవర్ వంటి కంపెనీల ద్వారా అనేక కంపెనీలను స్థాపించి పెద్ద మొత్తంలోనే సంపాదన చేసుకున్నారు ఆయన. ఈ సంపాదనలో ఉన్న పెట్టుబడులు ప్రధానంగా లంచాల రూపంలో ప్రజా ఆస్తిని ఉపయోగించి వచ్చినవని రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి దానిపైన. ఈ విధంగా ఆయన సంపాదించిన ఆస్తిలో తల్లి చెల్లికి కూడా వాటా ఇవ్వాల్సిన అవసరం ఏంటని జగన్ వాదిస్తున్నారు. అయితే ఈ ఆస్తుల విషయంలో కుటుంబ సంబంధాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడికే కాకుండా కుమార్తెకు కూడా సమాన వాటా ఉండాలని భావించారు. ఈ అంశాన్ని విజయసాయి, వైవి సుబ్బారెడ్డి వంటి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. మరి షర్మిలకి సమానమైన వాటా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ జగన్ నిరాకరించడం వల్లే షర్మిల పోరాటం ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఈ పరిణామం జగన్ కుటుంబంలోని సంక్లిష్ట సంబంధాలను, రాజకీయ ఉత్ప్రేరకల్ని కూడా బయటపెడుతోంది. అయితే నిజాయితీగా సంపాదించిన ఆస్తులు కాకపోయినా జగన్ అక్రమ సంపాదనతో వచ్చిన ఆస్తి విషయంలో కూడా తల్లి చెల్లికి వాటా ఇవ్వకపోవటమే కోర్టుల చుట్టూ వివాదాలు నడిపించడం తెలుగు రాజకీయాల ఆయన వ్యక్తిగత, ఆర్థిక, దాంతోపాటు రాజకీయ వ్యక్తిత్వంపై కూడా అనేక ప్రశ్నలను లేకెత్తిస్తోంది. అయితే కోర్టుల్లో వాదనలు వినిపించడం, ఎంఓయూ రద్దు వంటి చర్యలు జగన్ వ్యక్తిత్వంలోని వ్యూహాత్మక, క్రమ పద్ధతులై ఉన్న వైఖరిని కూడా ప్రజల ముందుకు తెస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు జగన్ ఆస్తులపై తీసుకున్న నిర్ణయాలు కుటుంబ, రాజకీయ, న్యాయ వ్యవస్థ మధ్య ఏర్పడిన సంక్లిష్ట సంబంధాలను అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. సమాజంలో, రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత ఆస్తులు, సంపాదన పద్ధతులపై కలిగే ప్రభావాలు ఈ కేసు మరింతగా చూపిస్తుంది మనకి. ఇక జగన్ మనస్తత్వం మనకు తెలిసిందే. ఆయన వ్యూహాలు, కుటుంబం, రాజకీయ ప్రేరణల మధ్య ఉన్న సున్నితమైన సమన్వయాలు ఈ కేసు ద్వారా ప్రజల్ని పరిశీలించవచ్చు. అసలు చూడాలి ఎప్పటికీ ఈ కేసుకి ఎందుకు అడ్డుపడుతుందని. మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.